బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోవడంతో జైలులో లొంగిపోయాడు. టీడీపీ నేతలను దూషించిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఇందుకోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1వ తేదీన బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు. నకిలీ వైద్య ధ్రువపత్రంతో బురిడీ కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిల్ను పొడిగించే ప్రసక్తే లేదని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు మేరకు బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయాడు. రైట్ అండి, మనం చూసాము ఏదైతే బోరుగడ్డ అనిల్ సరెండర్ అవుతారా కారా అని చెప్పి ఒక ప్రశ్న అయితే ఉంది. కానీ ఏదైతే కోర్టు చెప్పిన దానికి అనుగుణంగా కోర్టులో జైలు లొంగిపోవడం జరిగింది బోరుగడ్డ అనిల్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, అంటే రాజమండ్రి కేంద్ర కారా సూపరింటెండెంట్ ముందు ప్రస్తుతం లొంగిపోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో బోరగడ్డ అనిల్ లొంగిపోవడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ఆదేశాల మేరకు అనిల్ లొంగిపోవడం జరిగింది. నిన్నటి వరకు మనం చూసాం అనిల్ అంటే లొంగిపోతాడా లేదా అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అనిల్ పరారైపోయాడు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం జరిగింది. ఇదే క్రమంలో బోరగడ్డ అనిల్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ పోలీసుల మీద సంచలన ఆరోపణలు చేశారు. తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, తనకు వర్తించని 111 సెక్షన్ నమోదు చేశారు అని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో అనంతపురం పోలీసులు బోరగడ్డ మీద దృష్టి పెట్టడం, బెయిల్ పొడిగించినటువంటి అంశంలో మధ్యంతర బెయిల్ మీద ఈ నెల 1వ తారీఖున పొందినటువంటి బెయిల్లో చూపించినటువంటి సర్టిఫికేట్ అనేది డాక్టర్ అంటే నకిలీ సర్టిఫికేట్ గా అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇదే క్రమంలో అనిల్ ని మరొకసారి కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది. గుంటూరు లలిత హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్ శర్మ సంతకాన్ని ఫోర్జరీ చేశారనేది ప్రధానంగా ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో మరొకసారి బోరగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయినా అన్ని కస్టడీ తీసుకుని దీని మీద కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను, అదేవిధంగా ఇతరులను బెదిరించినటువంటి కేసులో రౌడీ షీటర్ గా ఉన్నటువంటి బోరగడ్డ అనిల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోరగడ్డ అనిల్ ను అదుపులో తీసుకోవడం, తర్వాత ఆయన వివిధ రకాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం, బోరగడ్డ అనిల్ కూడా పోలీస్ స్టేషన్ లో అన్ని సదుపాయాలు కల్పించినటువంటి అంశంలో పోలీసుల తీరు మీద విమర్శలు రావడం, ఇలా బోరగడ్డ అనిల్ ఎపిసోడ్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతూ వస్తుంది. ఇదే క్రమంలో మధ్యంతర బెయిల్ పొడిగించాలని చెప్పి నిన్న కూడా హైకోర్టులో బోరగడ్డ అనిల్ పిటిషన్ వేశారు. అయితే పోలీసులు ఏవైతే నకిలీ సర్టిఫికేట్ చూసి 11 రోజుల పాటు మధ్యంతర బెయిల్ తీసుకున్నారు, దీని మీద పొడిగించేటువంటి అవకాశం ఉండకూడదని చెప్పి వాదనలు వినిపించడంతో బోరగడ్డ అనిల్ అభ్యర్థన అయితే తోసిపుచ్చడం జరిగింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో బోరగడ్డ ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. బోరగడ్డ అనిల్ ను పోలీసులు మరొకసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.